చిరుబాబు గారు, ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మళ్ళీ విచారణ జరిపించాలి. సిబిఐ విచారణలో సరిగా విచారణ జరగలేదు అన్న ఆరోపణలో వాస్తవం ఉంది అన్నట్టు కూడా నిన్న షర్మిల గారు మాట్లాడారు. షర్మిల తండ్రి కడుపులో చెడబుట్టిన కూతురు, ఖచ్చితంగా ఆ తండ్రి కడుపులో పుట్టాల్సిన కూతురు కాదు, చెడబుట్టిన కూతురు. ఎందుకంటే తన తండ్రిని చేర్చింది కాంగ్రెస్, ఛార్జ్షీట్లో ఎఫ్ఐఆర్లో చేర్చింది, ఛార్జ్షీట్లో వేసింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్లో చేరింది ఇప్పుడు. కేవలం అమ్మాయికి ఏదో ఒక ద్వేషం, జగన్ మీద కోపం, ద్వేషం తప్పితే ఇంకోటి ఏమి లేదు. డబ్బు అమ్మాయికి డబ్బు పిచ్చి, ఆ డబ్బు పిచ్చి తప్పితే ఇంకోటి కనపట్ల. చంద్రబాబుతో ఇప్పుడు చంద్రబాబు మరి లోకేష్కి సరే పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ అంటున్నారు, మరి అలాంటి ప్యాకేజ్ ఈ అమ్మాయి కూడా ఏమైనా ఇచ్చాడేమో తెలియదు. అసలు చంద్రబాబు నిలదీయాల్సింది పోయి, చంద్రబాబుని అడగాల్సింది పోయి, అవన్నీ పక్కన పెట్టి జగన్ పడి ఏంటో నాకు అర్థం కాదు. నీకు జగన్కి ప్రజల సమస్య కాదు ఇది, రాష్ట్ర సమస్య కాదు ఇది. నీకు జగన్కి ఆస్తుల సమస్య కోర్టులో తెలుసుకో, లేకపోతే కుటుంబస్తులకు పెద్దలు కూర్చోబెట్టి ప్రజలకే సంబంధం. మరి ఇప్పుడు బాబాయ్ ఎవరు కిల్డ్ బాబాయ్ అని అన్నారు కదా, సంవత్సరం అయింది కదా, అడుగు జగన్ చంద్రబాబుని, సంవత్సరం అయింది ఏంటి బాబాయ్ సంగతి ఏంటి తేల్చడం చెప్పు. ఇంకా సిబిఐ రిపోర్ట్ జగన్ మీదకి వెళ్తావు ఎందుకు? ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కదా, నువ్వు ప్యాకేజీ పుచ్చుకున్నావు కదా, మరి ప్యాకేజీ పుచ్చుకున్నట్టు ఉంది, లేకపోతే ఇలా మాట్లాడదు. ఎందుకంటే అసలు వదిలి కొసర పట్టుకుంటుంది, తల వదిలి తోక పట్టుకున్నట్టు. అసలు అడగాల్సి సంవత్సరం అయిపోయింది, మా బాబాయ్ సంగతి ఏంటి, హూ కిల్డ్ బాబాయ్ అని మనం మాట్లాడడం సంగతి ఏంటి, హూ కిల్డ్ మై బాబాయ్ చెప్పండి చంద్రబాబు గారు తేల్చండి అని సంవత్సరం అయితే అడగాల్సింది పోయి సిబిఐ సరిగ్గా జరగలేదు అంటే టు సేవ్ చంద్రబాబును కాపాడటానికి మాట్లాడతారు. అంటే జగన్ అవినాష్ రెడ్డిని కాపాడడానికి ప్రధాని మోదీ సిబిఐ గొంతు నొక్కిస్తున్నారని చెప్పి సిగ్గు సరే ఉందా? అక్కడ జగన్ కేంద్రంలో ఎవరున్నారు? కేంద్రంలో ఉన్నది ఎవరు? బీజేపీ తోటి చంద్రబాబు. బీజేపీ తోటి చంద్రబాబు ఉంటే జగన్ వెళ్ళి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అంటే జగన్ అంత పవర్ఫుల్లా? చంద్రబాబు అంత సన్నాస? చంద్రబాబు పనికిరాని సీఎం అని, పనికిరాని వ్యక్తి లీడర్ అని, తను ఒక అధికారంలో ఉంటూ కింద ఇక్కడ పైన తన అధికారంలో ఉంటూ జగన్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన స్థాయిలో ఎందుకు ఏడవనా? చంద్రబాబు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మాట్లాడేదానికి ఈ నోటికి ఏదో వస్తే మాట్లాడితే ఎట్లా అమ్మాయి? అందుకని ఆయన ఈనాడు రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు తన కుటుంబాన్ని ఎప్పుడు బజార్లకు రానివ్వాల తన కుటుంబ విషయాలు, రాజకీయాలు తప్పితే ఈనాడు కుటుంబాన్ని బజారు. ఈ అమ్మాయి అందుకని ఆయన కడుపుని జరబుట్టిందట. ఈ అమ్మాయి కుటుంబాన్ని బజార్లు పెట్టేసింది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏంటి, అలా లోపల ఏమేమి ఉన్నాయి, గొడవలు ఎప్పటికీ తెలిసేది కదా మొన్నటిదాకా. ఈ అమ్మాయి వచ్చి బజార్ను పెట్టింది. మహనీయుడు, ఆయన బతుకుంటే ఆయన ఆత్మ ఎంత శోభిస్తూ ఉండదు. ఆయన ఈ అమ్మాయి పెళ్లి చేసుకొస్తే కూడా బజార్ను పడకుండా చాలా గౌరవంగా నిబ్బరంగా మూడో గంటకి తెలియకుండా పెళ్లి చేశాడు. ఆయన సడన్గా అమెరికా నుంచి పెళ్లి చేసుకొని దిగితే కూడా కుటుంబాన్ని గౌరవాన్ని అలా నిలబెట్టుకుని కాపాడుకున్నాడు. ఈ అమ్మాయి ఆయన కడుపును పుట్టింది, కుటుంబాన్ని బజార్ను పెట్టేసింది. ఎందుకని అంటాను, అమ్మాయి ఆయన కడుపును చెడబుట్టిన కూతురు. అది చిరుబాబు గారు, ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి భారతే కారణం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశానికి బాధ్యత లేదన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎవరు? అమెరికాకి వాడు డబుల్ స్టాండర్డ్. అమెరికా అనేది సిగ్గు శరం లేని దేశం కింద తయారైంది. ఇప్పుడు ట్రంప్ మనం రష్యాలో ఆయిల్ కొంటున్నాము అని అంటాడు, అందువల్ల మనం దీనికి మనమే కారకులు, మోడీ వారాన్ని పిచ్చివాడు అవుతాడు. నువ్వు రష్యాలో ఆయిల్ నువ్వు కొంటున్నావు కదా, ఇంకా చాలా ఆయిల్ కదా రష్యా నుంచి నువ్వు ఎన్నో కొంటున్నావు. చైనా కొంటుంది, మరి చైనా గురించి మాట్లాడు. చైనా అంటే చైనా గురించి మాట్లాడేంటి? చైనాకు ఉంటుంది ఆయిల్, మనమే కాదు. నువ్వు ఆర్థికంగా రష్యా నుంచి నువ్వు కొంటున్నావు, నువ్వు మరి యుద్ధానికి సహకరిస్తున్నట్టే కదా, నువ్వు రష్యాకి ఆర్థిక నిలబట్టే కదా. మాట్లాడేదానికి తప్పు చేశాడు.
ఇవాళ ఏదో అనుకున్నాడు, ఇవాళ 8 దేశాలు ఒకటైపోయినాయి. బ్రిక్స్ తోటి ఆయనకి కాళ్ళు ఒడుగుతున్నాయి. బ్రిక్స్ కనుక అయితే మొత్తం ఏకమైపోయారు, తను ఏకాకైపోయాడు. ఇండియాని భారతదేశాన్ని ఏకాకి చేయాలనుకుని ఇవాళ అమెరికా ఏకాక అయింది. ఒక్క దేశం కాకపోతే ఒక్క దేశం అమెరికాని సమర్థిస్తున్న దేశం లేదు. అగ్రదేశాలు అన్నీ కూడా భారతదేశాన్ని సమర్థిస్తుంది, భారతదేశ నాయకత్వాన్ని సమర్థిస్తుంది, ట్రంప్ను విమర్శిస్తుంది. ట్రంప్ ఇవాళ ఎకనామిక్ పొజిషన్ దిగజారుతుంది. అమెరికా యొక్క ఆర్థిక ఇది రోజు రోజుకు దిగజారుతుంది. దాన్ని కాపాడుకోవడానికి ఇతరుల మీద బ్లేమ్ చేసి పిచ్చివాగుడు అవుతున్నాడు వాడు. అతనికి ఎవరు కూడా ఏదో ఆరోగ్యం బాగలేక ఏమో మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడేమో, ఏం మాట్లాడుతున్నాడో ఏమో. నువ్వేమో రష్యా దగ్గర తింటావా? రష్యా దగ్గర అనేక ఇంపోర్ట్స్ తెచ్చుకుంటావా? చైనా తెచ్చుకుంటుందా? ఇండియా తెచ్చుకుంటే తప్పు అయిపోయిందా? అంటే ఇండియా ఈజ్ అ సావరెన్ కంట్రీ. మేము ఎట్లా ఎక్కడి నుంచి ఏ దేశం నుంచి ఏం తెచ్చుకోవాలి, ఏ దేశానికి ఏం పంపించుకోవాలి మా ఇష్టం. నువ్వెవడు మాకు ఇలా ఇక్కడ కొనాలి అక్కడ కొనాలి? ఆ రోజులు పోయినాయి. ఆ రోజులు ఇది భారతదేశం కాదు, ఇది కూడా మోడీ భారతదేశం. యువర్ స్ట్రాంగ్ అండ్ వెరీ స్టేబుల్ దేశం. అతి త్వరలో 3వ స్థానానికి ఎగబావుతున్న దేశం. నీ ఆంక్షలకి భయపడే జంకే దేశం కాదు. కనుక అతను బుద్ధిహీనతో మాట్లాడుతున్నాడు. బుద్ధిహీనంగా డబుల్ స్టాండర్డ్. అమెరికా అంతే ఇప్పుడు డబుల్ స్టాండర్డే, అది తెలిసింది కాదు, కొత్త ఏం కాదు. వాళ్ళకి నిజాయితీ నీతి లేదు. వాళ్ళకి ఎప్పుడు ఎలా పడితే అలా మాట్లాడతారు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో వాళ్ళు చేసింది ఏంటో ప్రజలకు తెలుసు. అనేక విషయాల్లో వాళ్ళు సదాం హుస్సేన్ విషయంలో ఏంటి వాళ్ళు అనేక విషయాల్లో వాళ్ళు డబుల్ స్టాండర్డ్ అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. కనుక వాళ్ళది మనం లెక్క పెట్టట్లేదు. మనం ఏమీ వెంట్రుకు కూడా పీకలేరు. మోడీ స్ట్రాంగ్గా చెప్పేశారు, నా దేశం నాకు ముఖ్యం, నా రైతులు నాకు ముఖ్యం, నా ప్రజలు నాకు ముఖ్యం. కనుక మిమ్మల్ని మీ బెదిరింపులకి మీ బ్లాక్మెయిల్కి నేను లొంగే పని లేదు, మూసుకోమని ఇండైరెక్ట్గా నోరు మూసుకుని కూర్చోండి అన్నట్టు చెప్పాడు. మనకి అన్ని దేశాలు మనకు అండగా ఉన్నాయి, అన్ని దేశాలు మనకు సమర్థింపుగా ఉన్నాయి. నువ్వు కాదు అంటే మనతోటి ట్రేడ్ చేయటానికి అన్ని అగ్రదేశాలన్నీ మాకు ఉన్నాయి, నువ్వెంత అన్నట్టు అయిపోయింది వాడు. అప్పుడు అందుకని లాక్కోలేక మన ఏదో బ్లేమ్ చేయాలి, బదనాం చేయాలి. మన ఏదో చేస్తే మిగతా రాష్ట్రాల్లో దేశాలు అతనికి ఏ సపోర్ట్ ఇవ్వడం అసలు. సో ఏమి అతని ఆంక్షల వల్ల వెంట్రుకు కూడా ఊడదు భారతదేశానికి, వెంట్రులు కూడా రావదు. ఊనే అపోజిషన్ వాళ్ళు మాట్లాడాలి తప్పితే, రాహుల్ అంటోళ్ళు సన్నాసులు మాట్లాడాలి తప్పితే, అర్థజ్ఞానం అధ్యయంతో మనకిక్కడ రాహుల్ అనేవాడు ఒకడు ఉన్నాడు కదా దేశంలో. అర్థజ్ఞానం అజ్ఞానం ఏమి ఏదో మాట్లాడటం, పిచ్చి చైల్డిష్గా చిన్నపిల్లలాగా స్కూల్ పిల్లలాగా మాట్లాడటం, విషయ పరిచయం అరకొరగా మాట్లాడటం అతని అలవాటు. అలాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడే దేశం ఆర్థికంగా కుంగిపోయిందంట భారతదేశం. ఎకానమీ అని చెప్పి ట్రంప్ అంటే ఇక్కడ అంటాడు. ట్రంప్ ఊక్కుంటే ఇక్కడ మనాడు గీక్కుంటాడు. అలా తయారయ్యాడు. అంతే తప్పితే మన దేశ గౌరవాన్ని, దేశాన్ని నిలబెట్టుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి, దేశం పరువు బాగుంటేనే మనం బాగుంటాం అనే ఇంగిత జ్ఞానం కూడా లేని ఒక భ్రష్ట నాయకత్వంలో ఆ దేశంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అసలు నాయకుడే లేని పార్టీ, వాళ్ళ దేశంలో నాయకుడే లేని పార్టీ ఏదైనా అంటే కాంగ్రెసే. దిశ లేదు, నాయకుడు లేదు, కార్యకర్తలు ఎట్లా ముందుకు పంపించాలో తెలియదు. అలాంటి దిశ లేని ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్న పార్టీ. ఆ పార్టీ ఒకటి తప్పితే మిగతా ఎవరు మాట్లాడరు.